నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. కొత్తగా ఏర్పడ్డ ఏపీ సర్కార్ పాలనపై ఫోకస్ పెట్టింది. కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక కొత్త పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ లోటు బడ్జెట్లో ఉందన్న సీఎం శాఖల పనితీరుపై తమదైన ముద్రను ప్రదర్శించాలన్నారు. అధికారం తలకెక్కించుకోవద్దని మంత్రులకు హితవు పలికారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని హితవు పలికారు. పాలనలో తనదైన ముద్రను కనబర్చాలంటున్న చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తారా? ఇప్పటికే ఇసుక తవ్వకాలపై తమ్ముళ్లపై వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? ఆర్థిక సమస్యలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది? ఇదే అంశాన్ని వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. పాలనలో తనదైనటువంటి మార్కును చూపిస్తానని ఏదైతే చంద్రబాబు చెప్పారో అదే దిశగా గడిచిన నెల రోజులుగా అధికారాన్ని చేపట్టిన తర్వాత వెనువెంటనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, కార్యకర్తలకు అలాగే ప్రజలకు కూడా ఇచ్చినటువంటి సూచనలు, దిశానిర్దేశం కూడా మనం క్లియర్ కట్గా గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం సందర్భంగా అన్ని శాఖల మీద రివ్యూ తర్వాత మంత్రుల మీద వస్తున్నటువంటి దీనికి సంబంధించి వస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు, కంప్లైంట్స్ కూడా కావచ్చు, అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కాస్త క్లాస్ తీసుకున్నారు. అధికారంలోకి వచ్చామని మాత్రం విర్రవీగొద్దు, డెఫినెట్గా మాత్రం మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఉచిత ఇసుక విధానంలో కూడా మీరు తలదూర్చొద్దు. ఆయా గ్రామాల్లో, గ్రామాల లేకపోతే పట్టణాల, నగరాల అక్కడక్కడ వస్తున్నటువంటి విమర్శలు, అక్కడక్కడ వస్తున్నటువంటి కంప్లైంట్స్కి సంబంధించి చంద్రబాబు క్లియర్ కట్గా కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నెల రోజుల పాలనకు సంబంధించి విమర్శలు గుప్పిస్తూ కూడా పేర్ని నాని ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇవాళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బోళ్ల సతీష్ గారు, టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్, వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా ఉన్నారు. ముందుగా బోళ్ల సతీష్ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. ఎస్, కేబినెట్ భేటీలో చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆమోదించినటువంటి అంశాలకు సంబంధించి, అలాగే వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా క్లాస్ తీసుకున్నారు, లేకపోతే ఒకంత ఘాటుగా మాట్లాడారు. మంత్రుల మీద వస్తున్నటువంటి రిమార్క్స్, కంప్లైంట్లు అనేదానికన్నా దాన్ని రిమార్క్స్ అంటే బెటర్ ఏమో. సో వాటికి సంబంధించి కూడా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు దానికి సంబంధించి పార్టీ క్యాడర్ ఎలా తీసుకుంటుంది, మంత్రులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా చూడాలి దాన్ని? సార్, మీకు ముందుగా స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, అదేవిధంగా పెద్దలు విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారికి, వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి అందరికి నమస్కారం సార్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మనం చూస్తూనే ఉంటాం. ఆయన ఎంతసేపు ప్రజలకి ఎట్లా మంచి చేయాలి, ఏంటి, ప్రభుత్వాన్ని సజావుగా ఎలా నడిపించాలి అనే విషయంలో ఆయన మార్క్ ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంలో మంత్రివర్గంలో కూడా చాలా కొత్త వ్యక్తులు వచ్చారు. మొదటిసారి మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారి అనుభవం నుంచి కొంత 40 ఏళ్ల అనుభవం రాజకీయంగా ఉన్న ఆయన అనుభవంతో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. మనం చూసాం గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏదైతే శాండ్ గురించి ప్రస్తావించారో, ఇసుక పాలసీలు, ఆ ఇసుక పాలసీ వల్ల ఏర్పడిన సమస్యలు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొన్న సమస్యలు, ఒక్క ఇసుక నుంచి దాదాపుగా 23 రంగాల్లో ఉపాధి కోల్పోయిన పరిస్థితులు గత 5 ఏళ్లలో మనం చూసాం. దాని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చాలా స్పష్టంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మేము ఉచితంగా ఇసుకిస్తాం అనేది ఆయన ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే మీకు ఆయన ఈ రోజు అంటే క్లాస్ తీసుకున్నారు అని మీరు అంటున్నారు, కానీ మా భాషలో అయితే మేము దిశానిర్దేశం చేశారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే కొత్త మంత్రులు ఉన్నారు, కొత్త ప్రజాప్రతినిధులు ఉన్నారు. బయట వాళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ సతీష్ గారు, బయట వాళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ ఒక శుతిమెత్తని సూచన లేకపోతే కటువుగా కూడా చెప్పినట్టుగా తీసుకోవచ్చు కదా. 1900 అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, 90లో ముఖ్యమంత్రిని అయినప్పుడు ఏ విధంగా నన్ను చూశారో అలానే నేను చూశానని, అధికారుల్ని పరిగెత్తించినట్టుగానే పాలనలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు, కార్యకర్తలు అందరినీ కూడా పరిగెత్తిస్తాననే రీతిలో వారి కామెంట్ అప్పుడు ఎలా తీసుకున్నారో దీన్ని కూడా అలా తీసుకోకూడదా?
అదే సార్ 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ జోష్ తోటైతే ఏ వేగంతో అయితే పనిచేశాను అదే వేగాన్ని మళ్ళీ మొదలు పెడతాను నేను, మీరు ఆ ముఖ్యమంత్రిని చూస్తారని అమరావతి రాజధాని పనుల పరిశీలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది. ఈ 30 రోజుల పరిపాలన తీరులో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అదే వేగంతో వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయంలో కానీ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్ గా ఆయన ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 చేసి మనం 1వ తారీఖున అందరికీ పెన్షన్లు అందేలా చూపించడం విషయంలో కానీ, ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇచ్చిన విషయంలో కానీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ చేపడుతున్న చర్యల విషయంలో కానీ, ముఖ్యంగా ఈ రైతులకు పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఆయన ఫోటోలు ముద్రించుకుంటే వాటిని తొలగింపు విషయంలో కానీ, లేకపోతే పోలవరం పనుల పునరుద్ధరణ ఎట్లా చేయాలి, పోలవరాన్ని మళ్ళీ ఎట్లాగా ఒక స్పెసిఫిక్ టైంలో దాన్ని ఎలా పూర్తి చేయాలనే విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు దూకుడు మనం చూస్తున్నాం. లాస్ట్ టైం 2 రోజుల పాటు 3-4 తారీఖుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కేంద్రం నుంచి ఏమేమి సహకారం కావాలనే విషయంలో ప్రధానమంత్రి మోడీ గారిని, నితిన్ గడ్కరీ గారిని, పలువురు మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని, నిర్మలా సీతారామన్ గారిని, ఇత్యాది నాయకుల్ని అందరినీ కలిసి ఆయన ఎంత కృషి చేశారో మనం చూసాం. దాన్ని ఫాలో అప్ గా ఇప్పుడు కూడా ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అమిత్ షా గారితో పాటు, ఎందుకంటే ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ కేంద్ర పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి వరకు కేంద్ర బడ్జెట్ ప్రకటించబోతున్నారు. దాంట్లో కొంత ఆంధ్రప్రదేశ్ కి మాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనే విషయంలో సార్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు అంటారు సతీష్ గారు? ఈ సందర్భంగా మీరు ప్రస్తావన లేవనెత్తారు కాబట్టి, సో ఢిల్లీకి 2వసారి పైన అన్నట్లు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి? దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి అమలు చేయాలన్నా లేకపోతే వాటిని కంటిన్యూ చేయాలన్నా కానీ కేంద్ర సహకారం తప్పనిసరి అనేటువంటి మాట, లేకపోతే ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని చెప్తున్నటువంటి మాట, ఏం చేయాలన్నా కానీ వైసీపీ ఇందాకే చేసినటువంటి కామెంట్, ఏం చేయాలన్నా కానీ మళ్ళీ చంద్రబాబు అప్పు చేయాల్సిందే, ఎక్కడ సంపద సృష్టిస్తానని చెప్పారు కానీ మళ్ళీ అప్పులు చేసే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కదా, మాకన్నా ఎక్కువగా కూడా వారు చేస్తున్నారు కదా, ఇది ప్రజలకు కనిపించట్లేదా అనేటువంటి ఒక కామెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొదటిసారి ఏ స్థాయిలో తీసుకొస్తారనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు 14 లక్షల కోట్ల అప్పులు చేసి ఇక్కడ భారం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేసి ఉంచారు. 2014 నుంచి 2019 వరకు కలిపా, లేకపోతే 2019 నుంచి 2024 వరకు అలా? మీకు అలా కాదు సార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఉన్న అప్పు 2 లక్షల కోట్లే. ఇప్పుడు అది 12 లక్షల కోట్లు కేవలం వైసీపీ పరిపాలన, గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చేసిన అప్పులయ్యి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పాలన ఎలా జరిపిస్తారు అనేది మనం 1995 నుంచి 2004 వరకు చూసాం, 2014 నుంచి 2019 వరకు చూసాం. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నెల రోజుల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవడం, పేరు నాని లేకపోతే ఇంకో నానీలు తొందరపడుతున్నారు అని తెలియదు కానీ నెల రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోతాయని ఎవరో అనుకోవడం అనేది చూద్దాం. నిజంగా అంటే చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వారు చెప్తున్నది ఏంటంటే, మాకన్నా కూడా ఎక్కువ హామీలు ఇచ్చారు, ప్రజలు దాన్ని చూసి నిజంగా సరే చంద్రబాబు గుడ్ అడ్మినిస్ట్రేటర్నో, లేకపోతే గతంలో పరిపాలన చూసానో, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా మెరుగైనటువంటి పాలన అందిస్తారనో, ఏదో డెఫినెట్గా అయితే అధికారాన్ని అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అధికారం మీకు ప్యానెల్లోని సభ్యులకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. అధికారం చేపట్టినటువంటి నెల రోజుల్లోనే పెట్టినటువంటి కేబినెట్ భేటీలో మంత్రులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్యాడర్ కావచ్చు, పర్టికులర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఉచిత ఇసుక విధానంలో ఎక్కడా కూడా జోక్యం చేసుకోవద్దు, అధికారం చేపట్టాం కదా అని అధికారాన్ని తలకెక్కించుకోవద్దు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలి, ఎప్పటికప్పుడు కూడా రిమార్కు లేనటువంటి పరిపాలనను మనం అందించాలి అనే మంత్రులకు కూడా సరే క్లాస్ తీసుకున్నారా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, కానీ ఎక్కడా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో చెప్పలేదు కదా అని కూడా టీడీపీ క్యాడర్ దానికి సంబంధించి మళ్ళీ తిరిగి కౌంటర్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయా గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు, నగరాల్లో కావచ్చు. సో దీన్ని ఎలా చూడాలి ఈ కోణాన్ని? ఇప్పుడు టీడీపీ గాని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గాని ప్రతి విషయంలో ఏ సమస్యనన్నా లేవనెత్తని, ప్రతి విషయంలో పథకాలు ఎప్పుడు ఇస్తారు అంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు, సోమవారం
పోలవరం ఎప్పుడు అంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మరి పసిపిల్లల అత్యాచారాల గురించి అంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇవన్నీ ఏదన్నా అడగండి, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, మీ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇదొక్కటే వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం. ఉచిత ఇసుక అన్నారు, ఉచితంగా ఇస్తున్నారా అనే దానికి క్లాస్ తీసుకున్నారు, ఇవి చెప్తున్నారు, కానీ స్పెసిఫిక్ గా ఇదిగో ఉచితంగా ఇస్తున్నారు, పలానా చోట ఫ్రీగా ఇస్తున్నారు, కావాలంటే చూడండి అనేది ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రజానికం చెప్తుంటే, వెంకటేశ్వర రెడ్డి గారు నెల రోజుల సమయమే కదా, మరికొంత సమయం కావాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నెల రోజుల్లో అద్భుతాలు జరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అనేటువంటి ప్రశ్న కూడా టీడీపీ వేస్తోంది కదా, అలా చూడకూడదు. మేము అనేది ఒక పాలసీ డిసైడ్ పాలసీ డిసైడ్ చేశారు. ఇప్పుడు అమ్మఒడికి పాలసీ డిసైడ్ చేశారు, మరి అట్లానే ఉచిత ఇసుక పాలసీ డిసైడ్ చేశారు. దానికి డిసైడ్ చేసిన తర్వాత ఉచితంగా అందుతుందా లేదా చూడాలి. నెల రోజులే కదా అంటారు, 10 రోజులు అయిపోయింది, ఒక పాప అత్యాచారం జరిగి బాడీ కనపడక, దయచేసి మా బిడ్డను మాకు అప్పచెప్పండి అంటే నెల రోజులే కదా పాలన అయింది అంటే, గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఆ బిడ్డకి న్యాయం ఎవరు చేయాలి సార్? 5 నెలల పసిపాపని రేపు జరిగింది. ఆ విషయంలో ఆ సమాధానం ఎక్కడైనా చెప్పారా వెంకటేశ్వర రెడ్డి గారు? బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి ఆ విధమైనటువంటి కామెంట్స్ ఎక్కడైనా చేశారా? వచ్చి నెల రోజులే కదా అయింది అనేటువంటి కామెంట్ ఏ టీడీపీ నేత గాని, మంత్రి గాని? సతీష్ గారు లెట్ హిమ్ స్పీక్, వారిని మాట్లాడండి ప్లీజ్. సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి గారు నేను వచ్చి 3 రోజులే అయింది, వెతుకుతున్నాము, దొరుకుతుంది, అంత తొందరపడితే ఎలా అన్నారు. తొందరపడేది ఏంది? ఒక తల్లిదండ్రులు తన బిడ్డ కనపడక బాధపడుతుంటే వాళ్ళ బాధ నీకు తొందరలాగాను ఈ పాలసీ మ్యాటర్ లాగా మాట్లాడితే ఎట్లాగండి? ఇప్పుడు ప్రాణాలకి అతిగతి లేదు, మానాలకు అతిగతి లేదు, ఆస్తులకు అతిగతి లేదు, ఇక్కడ పాలసీలకు అతిగతి లేదు. ఏదన్నా అడుగు, మీ ప్రభుత్వంలో ఏం చేశారు? మీకు ప్రభుత్వం ఇప్పుడున్న కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు, అధికారంలోకి మీరు ఏం చెప్పొచ్చారు, ఏం చేస్తున్నారు? ప్రజలకు ఉన్న బాధల్ని ప్రశ్నిస్తే మీ ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పాలి, కానీ మీ ప్రభుత్వంలో ఏం చేశారనే దానికి ఇంకా అది ఎక్కడ దానికి అంటే మీరు అందుకు వచ్చారా? కక్ష తీర్చుకోవడానికి వచ్చారా? గత ప్రభుత్వం ఏం చేశారని వంతపాడటానికి వచ్చారా? ఇప్పుడు కేబినెట్ నిర్ణయాల్లో మెయిన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పకుండా మంత్రులకి సూచనలు చేశారు, దిశానిర్దేశం చేశారు. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? అది అమలు జరుగుతుందా లేదా? కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలేంటి? అవి అమలు జరుగుతున్నాయా లేదా? వాటి మీద కదా చర్చించాలి. అవి వాటి గురించి కదా ప్రజలకు చెప్పాలి. దిశానిర్దేశం చేశారు, అది ఎప్పుడు చేస్తూనే ఉంటారు, అల్టిమేట్ గా ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఉచితంగా ఇసుకిస్తున్నారా? ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు అనేది స్పెసిఫిక్ గా పలానా చోట పలానా పద్ధతి ప్రకారం ఇసుక ఫ్రీగా వస్తుంది. సతీష్ గారు వారి సమయంలో సతీష్ గారు ప్లీజ్ సతీష్ గారు ప్లీజ్ మీరు డెఫినెట్ గా నోట్ చేసుకోవాలి. మీరు నోట్ చేసుకొని మీ సమయం వచ్చినప్పుడు ప్లీజ్ మనము చర్చిద్దాం. చర్చ ఎవరికి అర్థం కానివ్వకుండా మనం చేయదు. దయచేసి మీ వంతు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, వారి వంతు వచ్చినప్పుడు వారిని మాట్లాడండి ప్లీజ్. అధికారంలో ఉన్నారు, కనీసం వినండి, వింటే కదా. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. వారు ఆగారు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సతీష్ గారు సతీష్ గారు ప్లీజ్ ప్రభుత్వ అధిపతులకి వారిని మాట్లాడండి ప్రజల బాధలు విన్నవించుకుంటున్నాం. అది మీకు లేదు. మీరు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. గురించి మీరు కూడా మాట్లాడారు. కొడాలి నాని అడగండి, కొడాలి నాని ట్రాక్టర్ తీసుకెళ్లి ఉచిత ఇస్తున్నారు లేదా అని చెక్ చేశాడు. చెక్ చేస్తే అక్కడ లోడింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తప్ప మిగతా తీసుకోవడం లేదని మీ నాని ఒప్పుకున్నాడు. కొడాలి నాని ఎటువంటి దుష్ప్రచారం సతీష్ గారు
రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ రైట్ సతీష్ గారు ప్లీజ్ నా మాట వినిపిస్తోందా మీకు? ఎస్ కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తోందా మీకు? వినిపిస్తోందా నా మాట మీకు సతీష్ గారు? ఎస్ ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ టీడీపీ వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్, పరిపాలనలో తనదైనటువంటి మార్పు చూపిస్తానని బాబు చెప్పినటువంటి దానికి సంబంధించి కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, మంత్రులకు చేసినటువంటి శృతిమెత్తని సూచన, బయటికి అది క్లాస్ తీసుకున్నారనేటువంటి రీతిలో చెప్తున్నప్పటికీ కూడా శృతిమెత్తని సూచనగా వారు తీసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు వారు చేసుకున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు మీరు చూశారు. ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? వచ్చి నెల రోజులు అయినప్పటికీ కూడా మంత్రులు కొత్త వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అలాగే శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. శాసనసభ్యుల కంటే ముందు మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉంది, జనంలో ఏమనుకుంటున్నారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఫీడ్బ్యాక్ అందింది. అందినప్పుడు వీళ్ళు ఏంటంటే కాస్త ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండవలసినటువంటి మంత్రులు, అంటే పేర్లు నాకు తెలుసుగా చెప్పను, ఎక్కువ శాతం మంది అలా ఉన్నారు కాబట్టి ఎన్ని పేర్లు చెప్పాలి, ఎవరు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మంత్రికి తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలోని ప్రజలు కానీ మేము కలవాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మీతో మాట్లాడాలి అంటే విచిత్రం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ఫోన్ నంబర్లు డైరెక్ట్ గా వాళ్ళే మాట్లాడేవాళ్ళు. మంత్రి పదవులు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్లు ఎత్తడం లేదు. ఆ నంబర్లు పక్కన పిఏలకు ఎవరికో ఇచ్చారు. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ రోజు వరకు అఫీషియల్ పిఏలను పెట్టుకోలేదు చాలా మంది మంత్రులు. ఏం చేయాలి, అన్అఫీషియల్ పిఏలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకు బంధువులు చుట్టాలు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిని పెట్టుకున్నారు. వారికి పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఫోన్లు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాట్సాప్ లో మెసేజ్లు పెడితే ఏం చేయాలి, ఎలాంటి సమాధానం చెప్పాలి అని వాడు అసలు వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారు. వాట్సాప్ మెసేజ్ రిప్లై ఇవ్వడం లేదు. మంత్రిని కలవాలంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాడా లేదో తెలుసుకొని ఇంటికాడికి పోతారు, లేదు ఆఫీసులో ఉన్నాడంటే తెలుసుకొని ఇంటికాడికి పోవాలి. ఒక్కప్పుట్లాగా బస్సుల్లో ఎడ్ల బండ్లలో పోయి మంత్రి ఇంట్ల దగ్గర రాత్రి పగలు కాపలా ఉండి మంత్రులతో మాట్లాడాలనే సిస్టమ్ ఇవాళ లేదు కదా. ఇవాళంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోన్ ద్వారా కనుక్కుంటారు, ఎన్ని గంటలకు మంత్రి ఉంటాడంటే ఆ టైంకి పోతారు. పోనీ సెక్రటరియట్ లో ఏమైనా దొరుకుతారా, అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని లోపల పోయి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సెక్రటరియట్లకి అనుమతులు సరిగా లేవు, ఎవరేం పట్టించుకోవడం లేదు, అసలు ఎందుకు వస్తున్నారు మీరు అని కారణం తెలియాలా, ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి రమ్మంటే పోవాలా, వాళ్ళు వద్దు అంటే గనక వెనక్కి పంపాలి. ఇది జరిగింది. అంటే కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే లక్ష్మణ్ గారు, శాఖల పరిధి ఏమిటి ఇవన్నీ తెలుసుకునేటప్పటికే కొంచెం సమయం పట్టేటువంటి పరిస్థితి ఉందని అధినేతకు కూడా కొంతమంది చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ కోణాన్ని ఎలా చూడాలి, అలా చూడకూడదంటారా? శాఖల గురించి తెలుసుకోవడానికి టైం పడుతుంది, కొత్త కదా వాళ్ళ, దాని గురించి వదిలేయండి. శాఖలతో పని ఏముంది? అరే ఆయన నియోజకవర్గం ప్రజలు ఆయన కలవాలండి, ఆయన దొరకాలి కదా. ఆయన కమ్యూనికేషన్ ఏది, ఎక్కడ ఉంటున్నాడు, ఇంట్లో ఉంటున్నాడా, విజయవాడకు పోయినాడా, సెక్రటరియట్ లో ఉన్నాడా అనేటువంటి సమాచారం కావాలన్నా ప్రజలకి వద్దా? సచివాలయంలో విషయం చెప్తున్నా మీకు, అంతకుముందు రిస్ట్రిక్షన్ ఉండేది. పోనీ వచ్చారు ఫ్రీగా, జనం ఎవరైనా లోపలికి పోవచ్చు, మంత్రి పేషలేకి పోవచ్చు, ఆడ విజిటింగ్ అవర్స్ ఉంటాయి, ఆ అవర్స్ లో కలుసుకోవచ్చు, లేదంటే మంత్రి బయటకు వచ్చి ఎక్కువ మంది ఉంటే మాట్లాడతాడు, అప్లికేషన్ తీసుకుంటాడు, పంపిస్తాడు. ఇది సిస్టమ్ మామూలుగా. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే సెక్యూరిటీ వాళ్ళు లోపల, ఇప్పుడు నేను పలానా మంత్రి కోసం వచ్చాను, మంత్రి లేడు, పోనీ పేషీలో కలిసి నేను నా లెటర్ ఇచ్చిపోతా, నో పోవడానికి లేదు, వెనక్కి పంపించేస్తున్నారు. అక్కడ వద్దని చెప్తున్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్ పోయి సెక్రటరీని కలుద్దాం, వాళ్ళు వద్దని చెప్తున్నారు. ఎక్కడ మారిందని సిస్టమ్ నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో నేను అంతా టోటల్ ఫ్రీ ట్రాన్స్పరెన్సీ, నన్ను మమ్మల్ని ఎవరైనా కలవచ్చు, మంత్రులను ఎవరైనా రాండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి అని. ఇప్పుడు మంత్రి డిపార్ట్మెంట్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం అది వేరే విషయం. ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఆ మంత్రికి సంబంధించిన సమస్య మీద రారు, అనేక సమస్యలు ఉంటాయి.
వాటి మీద వస్తారు. వాటి మీద వచ్చినప్పుడు నియోజకవర్గ మంత్రిని కలుస్తారా, వేరే నియోజకవర్గ మంత్రిని కలుస్తారా? కలవరు కదా, ఆయన నియోజకవర్గం ఆయనే కలవాలా. ఎప్పుడు ఎక్కడికి పోతున్నారో సమాచారం ఉండటం లేదు. ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు, అక్కడ పలానా చోటు ఉన్నాడు, అక్కడికి ఎక్కడ పోతారు? ఇలా ఇంకా అడ్మినిస్ట్రేషన్ సెట్ కాలేదు 30 రోజులైనా కూడా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టుకొని, ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలు పెట్టుకొని ఈ రోజు వరకు పిఏలు ఓఎస్డీలు నియామకాలు జరగలేదు? నెలైనా కూడా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు? వాళ్ళ మంత్రులు వాళ్ళ నియామకాలు జరగకపోతే వాళ్ళే కదా అంతా ఆపరేట్ చేస్తారు, ఓఎస్డీ కానీ పిఏలు కానీ. మరి ఎంతమంది నియమించారు చెప్పమని నంబర్లు ఇమ్మని చూద్దాం. ఓఎస్డీలు ఎంతమంది ఉన్నారు, పిఏలు ఎవరు, అపాయింట్మెంట్లు ఎవరు? అసలు ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్లు ఎవరు చూస్తున్నారో కూడా చెప్పడం లేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, ముగ్గురున్నారు అక్కడ. నేనే ట్రై చేశా, నాకే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు అపాయింట్మెంట్ టైం పడుతుంది, లేట్ అవుతుంది, లేకపోతే బిజీ ఉన్నాడు, ఈ సమాచారం ఇచ్చినా సంతోషపడతారు పబ్లిక్. అవును, అరే సమాచారం ఇచ్చేవాడే లేడయ్యా. మరి ఈ దానికి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క ఫీడ్బ్యాక్ అందింది. ఈ మంత్రుల యొక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అపాయింట్మెంట్ దొరకడం కష్టమే, ఎందుకు చాలా బిజీగా ఉన్నాడు, ఆయన యాక్టివిటీ చూస్తున్నాడు. ఒకరిద్దరు పేర్లు ఆ తరహాలో ఉన్నటువంటి వారి పేర్లు మనం చెప్పుకోవడానికి ఎందుకండి? అందరలాంటి వాళ్ళే ఎందుకు, అందరలాంటి వాళ్ళే పేరు చెప్పడం ఎందుకు? నేను అందరి మీద అదే నింద వేస్తున్నా, అందరి మీద అదే. సమాచార శాఖ మంత్రి పరిస్థితి కూడా అదే. పిఏలు ఈ రోజు వరకు నియమించలేదు మన సమాచార శాఖ మంత్రికి. ఓఎస్డీ లేడు, అపాయింట్మెంట్ కోసం ఎవడో ఫోన్ ఎత్తారు, జవాబు చెప్పరు, ఎక్కడున్నారు అంటే చెప్పరు. మరి ఏంటి మరి? ఎవరో ఎందుకు? సమాచార శాఖ మంత్రి నుంచి సరైన సమాధానం లేదు. ఎవరో ఒక ఆయన నియమించారంట INPR లో రిటైర్డ్ అయిన ఆఫీసర్ ను అని నాకు ఎవరో చెప్తే నేను ఆ రిటైర్డ్ ఆఫీసర్ కు ఫోన్ చేశా. ఏమయ్యా నువ్వు అపాయింట్మెంట్ అయ్యావంటే, కుయ్యమరో నాకేం తెలీదు, నన్ను ఎవరు అపాయింట్ చేయలేదు, ఏం చేయలేదు అంట. అంటే నెల రోజులు దాటిపోయినా కూడా ముందు మంత్రులకు అడ్మినిస్ట్రేషన్ నడిపేటువంటి వాళ్ళు, మంత్రులకు మంచి పేరు తీసుకొచ్చే వాళ్ళు పిఏలు ఓఎస్డీలే. మంత్రికి చెడ్డ పేరు తేవాలని వాళ్ళే బాధ్యులు అవుతారు రేపు. అంటే ఆయన అన్నింటినీ లక్ష్మణ్ గారు చంద్రబాబు అన్నింటినీ గుర్తించి, లేకపోతే అన్నింటినీ బేరీజు వేసుకునే ఇలాంటివి జరుగుతున్నాయని కూడా అంతర్గతంగా మేబీ చెప్పి ఉండొచ్చు. బట్ అది బయటికి రాకపోయి ఉండొచ్చు, చూద్దాం. ఆ స్థాయిలో క్లాస్ తీసుకొని ఉంటాడు, నో డౌట్. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. ఇటువంటి విషయాలు అనేవి బయటకు రాకుండా ఉంటాయా? చూద్దాం దీనికి సంబంధించి. అవును చూద్దాం. చంద్రబాబు నాయుడు తప్పు పట్టడానికి నేను తప్పు పట్టలేదు. నియామకాల విషయంలో చీఫ్ సెక్రటరీ చూసుకోవాలి, ఫాస్ట్ గా ఉండాలి. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు గతంలో గత ప్రభుత్వంలో పనిచేసిన పిఎల్ను ఓఎస్డీలు తీసుకోవాలి అంటే వాళ్ళు ఏమైనా మనకు సమాచారాన్ని వైఎస్ఆర్సీ తెరుస్తారేమో అని ఒక భయం పట్టుకుందంట. వాళ్ళ మీద ఎంక్వైరీలు కొత్త పెట్టుకుంటే వాళ్ళకి ఏం తెలియదు. అందుకేగా అధికారం చేపట్టగానే ఆకస్మికంగా IPSలు IASల బదిలీలు కూడా కంప్లీట్ గా జరిగింది. ఇంకా తర్వాత వారి వంతే అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. లక్ష్మణ్ గారు, సతీష్ గారు, కేబినెట్ భేటీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి ఒక కామెంట్, పోలవరం 70% కట్టామని చెప్పారు, మిగతా 30% ఎప్పుడు కడతారు, దానికి క్లారిటీ ఇవ్వలేదనేటువంటి ఒక మాట. చెత్త పన్ను మేము విధించామని చెప్పేసి మమ్మల్ని విమర్శించారు. ఆ చెత్త పన్ను క్లియరెన్స్కి సంబంధించి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, మరి ఆ చెత్త పన్నును మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రతి నెల కూడా అప్పులు చేయాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది కదా, మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అధికారం చేపట్టినటువంటి మొదటి నెలలోనే మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించి మీరేం సమాధానం చెప్తారనేటువంటి కొన్ని కామెంట్స్. ఇవేమీ చెప్పకుండా క్యాబినెట్ భేటీలో 1-2 నిర్ణయాలు తీసుకొని కంప్లీట్ చేస్తే సరిపోతుందా అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అలా ఏం చెప్తారు దీనికి? సార్, ఈ రోజు కేబినెట్ భేటీలో చాలా కీలకమైన నిర్ణయమే తీసుకున్నారు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి జనాల భూములు దోచేద్దామని చూశారో, వీళ్ళు చేసిన కబ్జాలని, వీళ్ళ దోపిడీల్ని, వీటిలన్నిటిని అధికారికంగా చేసుకుందాం, దానికో రాజముద్ర వేసుకుందాం అని చూసుకున్నారు. అది వాళ్ళకి చిన్న విషయం కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక రాష్ట్రాన్ని కల్పించే చర్య అయితే చేపట్టారు. ఈ ఇసుక విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా చెప్పారు. ఎంత ఇసుక APMDC
యార్డుల్లో అందుబాటులో ఉంది. రానున్న 3 నెలల్లో ఎంత ఇసుక అవసరం అవుతుంది, ఆ ఇసుకను ఎలా సేకరించాలి, వీటి విషయంలో కూడా చాలా క్లియర్ గా నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి లేక మాకెక్కడా కూడా రహస్య జీవోలు విడుదల చేయడం, రహస్య కార్యకలాపాలు చేయడం అలవాట్లేదు. మీకు గుర్తుందో లేదో, మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీ జరుగుతుంటే అది లైవ్ ఇవ్వండి, అవి ప్రత్యక్ష ప్రసారాలు చేయండి. వీళ్ళేమో అన్ని తలుపులు మూసుకుని చేస్తారు. ఏమన్నామంటే 5 ఏళ్ళలో మేము వచ్చేసాం ఇచ్చేసామని మాకుబడి ఏడిసారు అంటారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. క్లియర్ కట్ గా చెప్తున్నామండి, ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇసుక గురించే మనం తీసుకుందాం, ఉచితంగా ఇసుక కస్టమర్కి ఇస్తాం, లబ్ధిదారునికి ఇస్తామని చెప్పాం. కానీ దానికి అయ్యే ఏదైతే సేనరైజ్ ఉందో, లేకపోతే రవాణా లోడింగ్ ఛార్జ్ ఉందో, రవాణా ఛార్జ్ ఉందో, ఆ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ వీళ్ళు ఇలాగా బట్టకాల్చి మీద అనే అలవాటు వీళ్ళకి ఉంది. లారీ 20,000కి 50,000కి వీళ్ళు అమ్ముకున్నారు. ఈ రోజున అదే లారీ 5,000కి, ఆ దూరాన్ని బట్టి ఇంకా తక్కువకి కూడా వస్తుంది. ట్రాక్టర్ల ద్వారా ఇసుక వస్తుంది. నేను ఇందాక అదే చెప్తున్నా, వీళ్ళ మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణా నదిలో ఇసుక ఉచితంగా ఇస్తున్నారా లేదా అని ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు. వేసుకొచ్చి అతనే ఒప్పుకున్నాడు, ఉచిత ఇసుకంగా ఇస్తున్నారు, లోడింగ్ కి ఛార్జీ తీసుకున్నారు, నేను ట్రాన్స్పోర్ట్ నా ట్రాక్టర్ తెచ్చుకున్నాను కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్ అడగలేదని చెప్పాడు. అది అందరూ వీడియోలో టీవీల్లో కూడా క్లియర్ గా వచ్చింది. ఎందుకంటే వీళ్ళన్నీ అలా శల్య పరీక్షలు చేస్తుంటారు. ఆ పరీక్షలు అన్నిటికీ కూడా మేము క్లియర్ కట్ గా వివరణ ఇస్తుంటాం, అందులో డౌట్ లేదు. ఇక మీరు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మొత్తం ఇక్కడ ఖజానా ఖాళీ చేసి పెడితే ప్రభుత్వాన్ని నడపాలా అక్కర్లేదా? నడపడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. సంపద సృష్టి అనేది మొదలు పెడతారు. మేము ఈవేళ క్లియర్ గా చెప్తున్నాం, ఆ రోజు రాజధానిని ధ్వంసం చేసే కన్నా ఉంటే ఈవేళ అదే అమరావతి నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యింది. 5 ఏళ్ళు దాన్ని నాశనం చేసేసారు. మనం హైదరాబాద్ లో చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది. ఆ తెలంగాణ ప్రభుత్వం ఆదాయానికి హైదరాబాద్ నుంచి ఎంత కంట్రిబ్యూషన్ వస్తుంది అనేది మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఇవన్నీ మానేసి అభూత కల్పనలో అవాస్తవాలు మాట్లాడేసుకుంటే మనం ఎట్లా ఒప్పుకుంటాం సార్? అట్లానే ఇందాక పెద్దలు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయిన లక్ష్మణ్ గారు, నాకు తెలిసి ఒక జర్నలిస్ట్ యూనియన్ కూడా ఆయన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకత్వాలు వహించిన నాయకులైన ఆయన కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఖచ్చితంగా మేము దాన్ని మా అధినాయక దృష్టిలోకి లేకపోతే మా పార్టీ వర్గాల ద్వారా దృష్టిలోకి తీసుకెళ్తాం. ఎందుకంటే మంత్రులు ఇంకా అందుబాటులోకి రాలేదు, రైట్ అవ్వలేదు. నేను కూడా సెక్రటరీకి వెళ్తున్నా, నేను కూడా మంత్రులను కలుస్తున్నా. ఎక్కడికక్కడ మంత్రులు అందుబాటులో మిగతా చోట్ల కంటే, ఎందుకంటే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం పరిస్థితి ఏంటో చూసాం. లాస్ట్ 5 years ఈ 5 ఏళ్లలో సచివాలయం, ఈ 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎంత కలకలాడుతుందో జనంతోటి సందర్శకులతోటి చూస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల తర్వాత సందర్శకులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఉన్నటువంటి అదే వారు చెప్తున్నది ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి మీలాంటి సీనియర్స్ కి అపాయింట్మెంట్ దొరకచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, సామాన్య ప్రజలకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి కీలకమైనటువంటి వారికి సంబంధించి కావచ్చు, అసలు వారి నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకి వచ్చే సార్ అదే చెప్తున్నా. మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైనా సరే సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర వాళ్ళ ఆధార్ కార్డు చూపించి వాళ్ళ విజిటర్స్ పాస్ తీసుకుంటూ లోపలికి వెళ్ళడానికి చాలా ట్రాన్స్పరెన్సీగా పాస్లు ఇస్తున్నారు. 6 గంటల వరకు అక్కడ ఉన్న అధికారులు గాని మంత్రులు గాని అందుబాటులో ఉండి మాట్లాడుతున్నారు. మంత్రులందరూ దాదాపుగా విజయవాడలో క్యాంప్ కార్యాలయాలు తీసుకుంటున్నారు. అట్లానే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మేము చూస్తున్నాం. ఆయన ఉండవెల్లి ఆయన నివాసం నుంచి సెక్రటేరియట్కి వెళ్ళి ఎక్కడైనా జనం కనిపిస్తే వాళ్ళ తోట ఆయనకి మాట్లాడి వాళ్ళు వ్యక్త పత్రాలు తీసుకుని వెళ్ళిన సంఘటనలు ఈ 4 రోజుల్లో 2-3 సంఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి వెళ్తుంటే పరదాలు కట్టేసుకుని చెట్లు నరికేసి షాపులు మూయించేసి జనాన్ని ఇంట్లోంచి రాకుండా బయటకు అడ్డుకుని ఇట్లాంటి పరిపాలన అయితే గత 4 రోజుల్లో ఎక్కడ మేము ప్రదర్శించలేదు. కొంతమంది అత్యుత్సాహంతో అధికారులు ఆపేసిన చోట కూడా మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ అధికారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మేము ప్రజలతో మమేకమై పనిచేస్తాం, ప్రజలకు దూరంగా ఉండటానికి మీరు ఎక్కడా కూడా అవాంతరాన్ని కల్పించకండి, క్లియర్ కట్ గా చెప్పారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీ దగ్గర నాయిస్ వస్తుంది, ప్లీజ్ కొంచెం ఒక విషయం పూర్తిగా నాయిస్ వస్తుందని చెప్తున్నాను. మీరు మాట్లాడండి, నేను దాని గురించి సంబంధించి కాదు. వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నాయిస్ వస్తుంది, కొంచెం పక్కన ఎవరిని మాట్లాడద్దని చెప్తున్నాను ప్లీజ్. సార్ మ్యూట్ సతీష్ గారు ప్లీజ్. చెప్తున్నాను సార్, అదే మంత్రుల్ని అందుబాటులో ఉంచడానికి ఏం చేయాలో అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈవేళ ఒక షెడ్యూల్ రిలీజ్ చేసాం మీడియాకి. ప్రతి రోజు ఒక మంత్రి
మా కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేశాం. అంటే సంస్థాగతంగా సంస్థాగతంగా ఇంకా సెటరేట్ అవ్వలేదు మంత్రివర్గం విషయంలో అనే దానికి సంబంధించి లక్ష్మణ్ గారు చెప్పారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు. అందుకే దృష్టిలోకి తీసుకొస్తున్నాను సార్. మీరు నన్ను మాట్లాడకపోతే నేనేం చేయలే. ఏం జరిగిందో కూడా నేను చెప్పాలి కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఈవేళ షెడ్యూల్ రిలీజ్ చేశాం. ఏ రోజు ఏ మంత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు, ఏ రోజు ఏ జాతీయ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అదే విధంగా క్లియర్ గా చెప్తున్నారు లోకేష్ గారు. రెగ్యులర్ గా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకుంటున్నారు. నిన్న నుంచి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ప్రజా దర్బార్లు మొదలు పెట్టారు. అదే విధంగా అందరు మంత్రుల్ని అందరు ఎమ్మెల్యేలని కూడా వారి వారి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ప్రజా దర్బార్లు పెట్టమని చెప్తున్నాం. ఎప్పుడైతే పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలు ఒకే చోటకు వచ్చి, ప్రజలు ఎక్కడో సెక్రటేరియట్కి వచ్చి లేకపోతే అమరావతికి వచ్చి విజయవాడకు వచ్చి కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ మంత్రులు ఎమ్మెల్యే ఇందాక మీరు చెప్పింది కూడా అందులో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ క్లియర్ కట్ గా నిర్దేశం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ మంత్రులు అందుబాటులో ఉండాలి, వారి వారి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి, ఇక్కడ శాఖాపరంగా అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో జరిగిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఒక ప్రణాళిక పద్ధతి వెళ్తున్నారు. మీరు కూడా మాకు కొంచెం టైం ఇవ్వాలి. ఇవ్వకుండానే నెల రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవాలంటే ఇందాక లక్ష్మణ్ గారు అందులో ఒక సమస్య కూడా రైజ్ చేశారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో అధికారులు గాని ఉద్యోగులు గాని చాలా మంది వైసీపీకి వంత పాడుతూ తెలుగుదేశం సమస్య పరిష్కరించట్లేదు సతీష్ గారు, సమస్యను పరిష్కరించట్లేదని చెప్పట్లేదు. కనీసం నెల రోజుల సమయం అయినప్పటికీ కూడా ఓఎస్డీలను నియమించి జస్ట్ ఒక కాంట్రాక్ట్ అధికార యంత్రాంగంలో చాలా మంది వైసీపీ వంది మాగదులుగా మిగిలిపోయారు. అటువంటి వాళ్ళని ప్రక్షాళన చేసుకుని ప్రజలకి నిజమైన సేవ అందించే అధికారులు ఎవరు ఉంటారనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా కొంత సమయం ఉంటుంది. ఎందుకంటే ఇందాక లక్ష్మణ గారే చెప్పారు, ఓఎస్టీలు గాని పిఎస్లు గాని పిఏలు గాని ఆ మంత్రి కంటే కూడా వాళ్ళ జవాబుదారీతనంతో ప్రజలకి సర్వీస్ అందించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం అన్ని చెక్ చేసుకుని ఒక నిబద్ధతతో పనిచేయగలిగిన టీమ్ ని మేము ఆ స్థాయి అవగాహన కూడా వాళ్ళకి ఉండాలి అనేది ప్రధానంగా కూడా వస్తున్నటువంటి అంశం. మాట్లాడదాం దీనికి సంబంధించి సతీష్ గారు. చూద్దాం దీనికి సంబంధించి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట, సమయం ఇవ్వకుండా ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి అధికారుల తీరు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సరికొత్త పాలనను ప్రజలకు అందించడానికి మేము ముందుకు వెళ్తుంటే వైసీపీ ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించడం కరెక్టేనా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు మీరు? మేము సమయం దేనికి ఇవ్వాలంటారు? 8 ఏళ్ల పాపకి రేప్ జరిగిన దానికి ఆ శవాన్ని పట్టుకోవడానికి సమయం కావాలా? 5 నెలల పాప జరిగిన దానికి సమయం ఇవ్వాలా? ఈ సమయం ఇచ్చేవి కొన్ని ఉంటాయి, సమయం ఇవ్వనవి కొన్ని ఉంటాయండి. ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి. ఈ అరాచకాలు జరిగిన వాటికి మాకు సమయం ఇవ్వాలి, మేము ఆలోచించుకోవాలి అంటాం. ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇచ్చిన జీవోని ఇప్పుడు మేము అదేమంటే మేము మాట్లాడని లేదు, అబద్ధాలు ఆడుతున్నారంటారు. మేము ఏం అబద్ధాలు ఆడామండి? ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఒక్కరికే జీవో ఇచ్చిన మాట అబద్ధమా? రేటు అన్ని రీచుల్లో పెట్టి అని చెప్పేసి అన్ని రీచుల్లో ఆయా ప్రాంతాలను బట్టి ఒక రేటు నిర్ణయించి ఇప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్తున్న మాట అబద్ధమా? మేము చెప్తున్న వాటిలో ఏది అబద్ధం ఉంది? వాలంటీర్ వ్యవస్థని 10,000 ఇచ్చి కొనసాగిస్తామని చెప్పేసి రద్దు చేసిన మాట అబద్ధమా? చెప్పే మాట ఎలా ఉందంటే సతీష్ గారు లెట్ హిమ్ స్పీక్ వారిని మాట్లాడినాడు ఒక 2-3 నిమిషాలు వారిని ప్లీజ్. మేము ప్రజా సమస్యలు మీరు చేసిన వాటిని ఇచ్చిన జీవోల్ని ఇప్పుడు పరిపాలిస్తున్న తీరుని ప్రశ్నించొద్దంటారా? మీరు చెప్పినవే కదా, మీరు ఇచ్చిన జీవోనే కదా. మీరు ఇచ్చిన జీవో ఏంటి? ఒక్కరికే ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఒక్కరికే జీవో ఇచ్చారు. అది అబద్ధమా? వాలంటీర్స్ ని 10,000 ఇచ్చి కొనసాగిస్తామన్నారు, ఇప్పుడు రద్దు చేశారు. అది అబద్ధమా? మరి ఇప్పుడు జరిగిన అత్యాచారాలు, హత్యలు, ఈ దోపిడీలు, ఆస్తుల విధ్వంసాలు, ఈ జరిగిన దారుణాలన్నీ అబద్ధాలా? వీటి మీద చర్యలు తీసుకోండి అయ్యా, దయచేసి కళ్ళు తెరవండి అని చెప్పేసి సతీష్ గారు అది అబద్ధమా? ఇప్పుడు పరిపాలన పథకాలు మీరు ఎప్పుడెప్పుడు ఏమిస్తారు అనేది ఒక నిర్ణయం తీసుకొని ఒక షెడ్యూల్ విడుదల చేయమని అంటున్నామండి. మేము ఫస్ట్ ఒక షెడ్యూల్ విడుదల చేయండి. ఇప్పుడే ఇమ్మని కాదు మేము అంటుంది,
మీరు ఇదిగో ఒక నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు కేబినెట్ సమావేశం జరిగింది, అన్ని ఇప్పుడు మనం ఈ మేనిఫెస్టో ఇచ్చాం, ఈ పథకాలు మనం హామీలు ఇచ్చాం, ఈ పథకాలు ఎట్లా ఇవ్వగలం, ఏమేమి ఇవ్వగలం, ఎప్పుడు ఇవ్వగలం ఈ అనేది ఒక షెడ్యూల్, అట్లీస్ట్ షెడ్యూల్ విడుదల చేయమంటున్నాం. షెడ్యూల్ విడుదల చేయడానికి సమయం ఎందుకు? అసలు ఎప్పుడు ఇస్తారో చెప్పరు, ఇస్తారో లేదో చెప్పరు, ఇచ్చినయేమో ఇచ్చిన మాటలకి ఇప్పుడు ఇచ్చిన జీవోలేమో అన్ని అంటే పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఇచ్చిన మాటలన్నీ అమలు జరపాలా, రాజ్యాంగంలో అలా ఏమన్నా ఉందా, ఎన్నికల్లో చెప్పినవన్నీ అమలు జరపాలా అని చెప్పేసి రాజ్యాంగంలో అలా ఏమన్నా ఉందా అని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నారు చెప్పండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీడియో పంపిస్తానండి, ఎందుకు ఆవేశపడమాకండి, పంపించండి మాట్లాడతాం. సతీష్ బాబు గారు వాట్సాప్ దానికి సంబంధించి ఒక మాట, చెత్త మీద పన్ను వేసిన వాళ్ళని ఏదో అన్నారు అయ్యన్న పాత్రుడు గారు. ఇప్పుడు ఆ చెత్త పన్ను కొనసాగిస్తుంది ఎవరండి? చెత్త పన్ను కొనసాగిస్తుంది దానికి సంబంధించి కూడా వస్తున్నాయి కాబట్టి విమర్శలు, దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఏమైనా ఖరారు చేస్తారు? ఈ నెలలో ఎన్ని అరాచకాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని లక్ష్మణ్ గారు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చంద్రబాబు ఇంత ఆలోచిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారంటే దీన్ని ఎలా చూడాలి అనేటువంటి ఒక కామెంట్, దీన్ని ఎలా చూడాలంటారు అసలు? బడ్జెట్ సమావేశాలు అనౌన్స్మెంట్ చేశారు కదా 22 నుంచి, రోజుల పాటు జరుగుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు 22 నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా. అవును, ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు, మరి అది ఓటాన్ అకౌంట్ ఏం చేస్తారు అన్నది చూడాలి. ఓటాన్ అకౌంట్ మొగ్గు చూపేటువంటి పరిస్థితులు బడ్జెట్ ఆమోదించకపోయి ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు జనరల్ గా. ఫుల్ బడ్జెట్ పెడితే గనక ఎక్కువ సమయం అసెంబ్లీ నిర్వహించాలి, మనకేమో 3 రోజుల్లో నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టే అవకాశం లేదు, ఓటాన్ అకౌంట్ పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అది 30 రోజుల అడ్మినిస్ట్రేషనా 15 రోజుల అడ్మినిస్ట్రేషన్ అని కాదు, విమర్శలు అయితే చేస్తారు, దాన్ని సహనం వహించాలి అధికార పార్టీ అంటే ఎన్డీఏ కూటమి. అంటే వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ అసలు ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వములో వాళ్ళు ఎన్ని వైఫల్యాలు చెందారు, అన్ని చెందారే కాబట్టే ప్రజలు తిరస్కరించారు, 11కు పరిమితం అయ్యారు. ఇప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు? కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళలాగా ఉండొద్దు, కాస్త ఫాస్ట్ గా అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవాలని ఆశిస్తూ ఎదురు చూస్తారు కదా. చూసుకున్నప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవి, జనం ఏ వెయిట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ అంశాలను త్వరగా నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళా ఇవి ఎవరు వచ్చినా ఇంతే వీళ్ళు ఇంతే అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు చెత్త పన్ను అన్నారు, చెత్త పన్నులు ఏదో నిర్ణయం తీసుకోవాలి, అదేం ఎంతసేపు ఆర్డర్ ఇస్తారు? చెత్త పన్ను రద్దు చేయడం అన్నది అదే పెద్ద విషయం కూడా కాదు, అది రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవడం. అలాగే వాలంటరీ వ్యవస్థ, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉందా లేదా మాయలో పెట్టారు కదా. తమేమో వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాము, 5,000 బదులు 10,000 జీతం ఇస్తాం అన్నారు. ఇప్పుడేమో పెన్షన్ల విషయంలో కానీ ఇతర ఏ పన్నుల విషయంలో కానీ వాలంటీర్లు ఉపయోగించుకోవడం లేదు, 1,00,000 పైన రిజైన్ చేసి కూర్చున్నారు. ఉన్న వాళ్ళను కూడా ఏమి ఉపయోగించుకోకుండా వాళ్ళని సైలెంట్ గా పెట్టారు. ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ వద్దు అనుకుంటే ఏదో మేము బుద్ధి లేక చెప్పామయ్యా కొనసాగిస్తామని, మేము ఆ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అవసరం లేదు, సచివాలయం ద్వారానే అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఆశలే వాళ్ళు ఏదైనా వేరే జాబులు ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటారు. చెప్పలేదు కొనసాగిస్తున్నారా అంటే కొనసాగిస్తే ప్రక్రియ మొదలు కావాలి కదా, ఖాళీలు భర్తీ చేయాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. మరి అంత ముందులాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్నట్టు మీరు కూడా అలాగే పెట్టుకుంటారా? కాదు కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి, అప్లికేషన్ కాల్బార్ చేయాలి, వాళ్ళని టెంపరవరీ అయినా ఆనరీ శాలరీ అయినా కూడా ఒక సిస్టమ్ లోనే తీసుకోవాలి, సిస్టమ్ దాటకూడదు. గత ప్రభుత్వం సిస్టమ్ దాటింది, ఇప్పుడు మీరు దాటకూడదు. బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? గత ప్రభుత్వ వైఫల్యాలను మీరు జనం ముందు పెట్టి పరిపాలనకి వచ్చినప్పుడు
మీ పరిపాలన ఎలా కొనసాగుతుంది అనేది జనం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక 6 నెలల కాలంలో ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా జనం ముందు పెట్టగలిగితే జనము విమర్శలు చెయ్యరు. ఎస్, రొటీన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విషయాలలో కూడా మంత్రులు చొరవ తీసుకోలేకపోతున్నారేమో నేను భావిస్తున్నాను. ఎందుకంటే మంత్రులకి ఇంకా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఎందుకు? ఈ నెల రోజుల యొక్క నా అబ్జర్వేషన్ ప్రకారం ఏమైపోతుంది, ఇవ్వకపోతే ఇప్పుడు ఆయన ఒక పర్సనల్ సెక్రటరీ నియమించుకోవాలా, నేను 2 పర్సనల్ సెక్రటరీ నంబర్లతో వాళ్ళతో మాట్లాడిన అఫీషియల్ గా నియమించినారంటే అఫీషియల్ కాదు సార్ అంటున్నారు. 2 అదే చెప్పారు, అఫీషియల్ గా నియమించలేదు, ఏదో ఆయన చెప్పాడు మేము వచ్చాము నియమిస్తారేమో అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలా మనము? ఒకవేళ ఆ మంత్రి తనకు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి, తనకు సన్నిహితుడు, తనకు బాగా తెలిసిన వాడు ఉంటాడు, పెట్టుకోవాలి. అలాంటి వాడిని పెట్టుకుంటేనే సక్రమంగా ఆ మంత్రి యొక్క బాధ్యతలు, మంత్రికి సంబంధించిన అంశాలను వారు చూడగలుగుతారు. ఆ చొరవ ఉంటుంది. అలా తీసుకొచ్చి ఇదిగో ఈయన పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, లేకపోతే పలానా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, ఆయన నేను పిఎస్ గా పెట్టుకుంటున్నాను అని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని గుర్తించినట్లేనా? తన యొక్క ప్రపోజల్ పంపితే అపాయింట్మెంట్ ఎంతసేపు రావాలా? సాయంత్రానికి రావాలా? రావలేదు. అది కదా నేను చెప్తున్నా. ఇప్పుడు నియామకాలు జరగడం లేదు. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఇది అధికార అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం వాళ్ళ విషయం అంటే చంద్రబాబు నాయుడు గౌరవం ఉంటుంది, ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను నియమించుకుంటా అని కాస్త భయము భక్తితో వాళ్ళు అంగీకరిస్తారు, నేను ఒప్పుకుంటా. కానీ మిగతా పక్షాలు, బీజేపీ జనసేన పక్షాలు వాళ్ళ కూడా నియామకాలు జరగలేదు. చెప్పమన్నాడు ఎవరో పలానా నేను అభ్యర్థిగా నియమించుకున్నాను అని చెప్పి జరగలేదు, లేరు. ఎందుకు లేట్ అవుతుంది నాకు అర్థం కాదు. ఎందుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు వాళ్ళకు కూడా? మరి అందువల్ల ఏంటంటే సిస్టము ముందు గాడిలో పడాలి అంటే మంత్రులు ముందు ప్రజలకి, ఇప్పుడు నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు నువ్వు మంత్రి అయితానిగా సంతోషపడి, అరే నా నియోజకవర్గం ఆయన మంత్రి అయిపోయాడు, మనకు పలుకుతాడు, మనం పనులు చేసుకుంటాము, ఏదైనా సమస్య చెప్పుకుంటాము అంటే అని ఆశతో ఉంటారా? దానికి సమయం కావాలనా కలుసుకోవడానికి? ఇప్పుడు లోకేష్కి ఎందుకు మంచి పేరు వచ్చింది? ఇప్పుడు ప్రజా దర్బార్ రోజు ఇంట్లో పెట్టేశాడు, జనం వెళ్తున్నారు, ఓపిక కలుసుకుంటున్నాడు, సమస్య పరిష్కారానికి దారి చూపిస్తున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రజా దర్బార్లో నిర్వహిస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు. పని అవుతుందా లేదా తర్వాత ముందు కలుసుకొని తన బాధ చెప్పుకోవాలని ఉంటది. అది పరిష్కారం కాగలిగితే పరిష్కారం అవుతుంది, కాలేని పక్షంలో ఇంకో మార్గం ఆలోచిస్తారు. అసలు కలుసుకోవడానికే సమయం ఇవ్వకపోతే నువ్వు ఎక్కడుంటావో కూడా నీ ప్రోగ్రామ్ నీకు తెలియకపోతే, ఇప్పుడు నేను ఊరికి చెప్పడం లేదు, సచివాలయంలో పేషీలు ఉన్నాయి, పేషీకి ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఒక పేషీకి ఫోన్ చేద్దాం మనం, ఏమంటే వాళ్ళు వస్తున్నారా, ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు రావచ్చు అని అడుగుదాం. అంటే ఏమో ప్రోగ్రామ్ ఇంకా రాలేదు సార్ మాకు తెలియదు అంటారు. ఎక్కడున్నాడయ్యా? ఊర్లో విజయవాడలో ఉన్నాడా, లేకపోతే నియోజకవర్గానికి పోయాడా, లేకపోతే ఎక్కడ క్యాంపు పోయాడా? తెలియదు సార్. అంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా, ఎస్ లక్ష్మణ్ గారు, గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబుకు ఉన్నటువంటి పేరు మరి గ్రౌండ్ రియాలిటీ, అది గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా నేను. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీగా మీరు మళ్ళీ ఫోన్ చేసి ఏమయ్యా మంత్రి గురించి చెప్పలేకున్నా అంటే, సార్ 1 గంటలో సెక్రటరీకి వస్తున్నాడు సార్ అన్న పరిస్థితులు ఏదైనా కావచ్చు. ఎస్, అంటే చక్కదిద్దుతారా, లేకపోతే చంద్రబాబు నుంచి డిలే అవుతుందా, లేకపోతే మంత్రులు వారు ఆ విధంగా జాప్యం చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఆ విధంగా అవును చూద్దాం. దానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో తొందరగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. లక్ష్మణ్ గారు, ఎస్ సతీష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేశాను, ప్లీజ్ కంటిన్యూ. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, లక్ష్మణ్ మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థని నిర్మించింది వైసీపీఏ, దాన్ని విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసింది వైసీపీఏ.
గుండెల మీద చేసుకుని చెప్పమనండి వెంకటేశ్వర రెడ్డి అన్నని. ఎలక్షన్ ముందు ఎంత మంది వాలంటీర్లు రిజైన్ చేయించారు. వాళ్ళని మేము ఫస్ట్ నుంచి ఆరోపించింది అదే, వాలంటీర్లని మేము ఎక్కడా రద్దు చేయలేదు, ఇంకా దాని మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఇందాక ఆయన చెప్పేస్తున్నారు 5,000 నుంచి 10,000 ఇస్తామన్నారు, రద్దు చేసేసారు. అది రద్దు చేయలేదు, దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంతే. ఎందుకు తీసుకోలేదు అంటే వీళ్ళు పోటీ చేసిన ఎమ్మెల్యేలు అవనివ్వండి, వైసీపీ తరఫున పోటీ చేసిన నాయకులందరూ ఉన్నటువంటి వాలంటీర్లకైనా ప్రభుత్వం సరే 10,000 కాదు 5,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే అవి కూడా అదే సార్, వ్యవస్థ మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాలంటీర్లు దాదాపు 1,15,000 మంది రిజైన్ చేశారు. రిజైన్ చేసిన వాళ్ళందరూ ఏమంటున్నారు, పలానా ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే పలానా మంత్రి మమ్మల్ని రిజైన్ చేసేయమన్నాడు, బలవంతంగా రిజైన్ చేయించాడు అని దాదాపుగా రాష్ట్రంలో 38 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఉన్నాయి ఈవేళ. వాళ్ళు అది ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తారని పక్కన పెట్టేయమంటారు, లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళని అక్రమంగా రాజీనామాలు చేయించినందుకు దానికి ఏదైనా పరిష్కారం అవన్నీ చూస్తున్నాం, అవన్నీ చూస్తున్నాం, కొంత సమయం పడుతుంది. చూద్దాం. అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, అన్నింటినీ బేరీజు వేసుకొని ఒకదాని వెంట ఒకటి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు తొందరగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందని అధినేత చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడుతుంది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సతీష్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, లక్ష్మణ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. మొత్తం మీద అధినేత చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులకైతే క్లాస్ పీకినట్లుగా కూడా తెలుస్తోంది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అనలిస్ట్ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి దానికి సంబంధించి అసలు మంత్రులను కాంటాక్ట్ చేద్దామన్నా, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అర్జీలు ఇద్దామనుకున్నా కానీ ఎక్కడా కూడా వారు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. సచివాలయానికి వెళ్ళినప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయాలకు వెళ్ళినా కానీ వారు ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాము అనంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో చూడొచ్చు అనేటువంటి మాట. అధికారం చేపట్టగానే పెన్షన్లు అయితే వాళ్ళు ఇచ్చారు, సో అందరికీ కనపడేటువంటిది, అందరికీ అర్థమయ్యేటువంటిది, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపించేటువంటి పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇతరత్రా వాటిలో మాత్రం ఇమ్మీడియట్గా తీసుకోవాల్సినటువంటి విషయాల్లో మాత్రం శాంతి భద్రతలు కావచ్చు, ఇతరత్ర ఇవన్నీ కావచ్చు, నిర్ణయాలు అయితే తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట అయితే. ముందుగా వాలంటీర్ల విషయంలో సందిగ్ధత నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 1,50,000 వరకు ఉన్నటువంటి ప్రస్తుత వాలంటీర్లు రిజైన్ చేసినటువంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? వారికి 5,000 రూపాయలైనా సరే మినిమం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీ అయినా ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయల వాగ్దానానికి సంబంధించి పక్కన పెడితే ప్రస్తుతం వారికి ఇవ్వాల్సినటువంటి శాలరీ అయినా వారికి ఇస్తే బాగుంటుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి మాట. వారైతే ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా సేవల్ని వినియోగించుకోవద్దని మేము ఏమైనా చెప్పామనేటువంటి ప్రశ్న కూడా వారు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.